క్రమశిక్షణ లేకుండా మరియు ఏ లక్ష్యం లేకుండా సంచరించడం మృగంతో సమానమని మా పేరెంట్స్ బోధించారు. నయనా జైస్వాల్ అనే రూపానికి ఆకారం ఇచ్చిన మాతృమూర్తులు అశ్విని కుమార్ జైస్వాల్ అండ్ భాగ్యలక్ష్మి జైస్వాల్ అని నేను గట్టిగా చెప్పగలను. మీరు మీ అమ్మని ఎన్నిసార్లు అడుగుతారు, అమ్మ భోజనం చేసావా అని ఎన్నిసార్లు అడుగుతారు? ఇది ఏ రోజైతే మనం చేస్తాము అంటే మదర్ ఫాదర్ అమ్మ నాన్న మీ గురించి ఎంత చేస్తున్నారో దానికంటే ఎక్కువ మీరు వాళ్ళకి చేస్తే ఆ రోజు 100% మీరు మీ లక్ష్యానికి చేరుకుంటారు అని నేను చెప్పగలను. మనకు మంచి మాటలు గురువుల ద్వారా తెలుస్తాయి, కానీ కొంచెం మంచి విషయాలు శత్రువుల ద్వారా తెలుస్తాయి. తప్పులు లోపాలు వాడికి ఎక్కువ కనిపిస్తాయి. సో ఇటువంటి శత్రువులు మనకు మంచి మార్గంపై ఆహ్వానిస్తారు. పేరెంట్స్ బోధించారంటే అది కావాల్సిందే, దాంట్లో మార్పు అనేది ఉండదు. ఎందుకంటే ఏ క్రమశిక్షణ లేకుండా మరియు ఏ లక్ష్యం లేకుండా సంచరించడం మృగంతో సమానమని మా పేరెంట్స్ బోధించారు. కావున మనం వృధా చేయకుండా కష్టపడాలి అనేసి నేను ముందడుగు వేశాను. అండ్ నయనా జైస్వాల్ అనే రూపానికి ఆకారం ఇచ్చిన మాతృమూర్తులు అశ్విని కుమార్ జైస్వాల్ అండ్ భాగ్యలక్ష్మి జైస్వాల్ అని నేను గట్టిగా చెప్పగలను. అండ్ ఐ వాంట్ అంటే ఏదైతే రెస్పెక్ట్ ఉంది, ప్రేమ ఉంది, పిల్లల్లో ఇంకా పేరెంట్స్లో సమానంగా ఉండాలి, అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేతులు లేపాలి. యూత్ స్టూడెంట్స్, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఆర్ యూ రెడీ? ఎస్. మీ ఇంట్లో మీ మదర్ మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతుంది, అమ్మ అన్నం తిన్నావా, బేటా అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడుగుతుంది? అడుగుతూనే ఉంటుంది. ఓకే, ఇంకా నాకు వినపేయడం లేదు. ఎస్ సార్, నో, డస్ షీ ఆస్క్ ఆర్ నో? రియలీ? ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు మీ అమ్మని ఎన్నిసార్లు అడుగుతారు, అమ్మ భోజనం చేసావా అని ఎన్నిసార్లు అడుగుతారు? వై దేర్ ఇస్ అ కర్ఫ్యూ, అందరు ఎవరు ఏం చెప్పడం లేదు. సి, దిస్ ఈజ్ వాట్ ట్రూ లవ్ ఇస్, ట్రూ అఫెక్షన్ ఇస్. ఇది ఏ రోజైతే మనం చేస్తాము అంటే మదర్ ఫాదర్ అమ్మ నాన్న మీ గురించి ఎంత చేస్తున్నారో దానికంటే ఎక్కువ మీరు వాళ్ళకి చేస్తే ఆ రోజు 100% మీరు మీ లక్ష్యానికి చేరుకుంటారు అని నేను చెప్పగలను. అండ్ ఫైనల్లీ మనకు మంచి మాటలు గురువుల ద్వారా తెలుస్తాయి, కానీ కొంచెం మంచి విషయాలు శత్రువుల ద్వారా తెలుస్తాయి. ఎందుకంటే తప్పులు లోపాలు వాడికి ఎక్కువ కనిపిస్తాయి. సో ఇటువంటి శత్రువులు మనకు మంచి మార్గంపై ఆహ్వానిస్తారు. సో వీ షుడ్ ఆల్సో బీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ఫైనలీ అదే, సో లైఫ్లో మనము సక్సెస్ కావాలంటే డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్, you need to identify and work step by step. Later this gets converted into passion. So once you have that zeal to achieve, you can achieve anything. And I would like to say that you explain yourself not to give up to any emotional weaknesses in the face of crisis. Instead, face the challenges with courage, because the right course is to face the difficulties of life with God's manliness, courage and proper understanding of the situation.